కర్నూలు జిల్లా ఆదోని అసెంబ్లీ పరిధిలోని అన్ని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని ఆదోనిలోని విక్టోరియాపేట గుజరాతీ పాఠశాలలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదోని పట్టణంలో ఉన్నటువంటి అన్ని సాంఘిక సంక్షేమ హాస్టల్లో కనీస మౌలిక సదుపాయాలైనటువంటి నాణ్యమైన భోజనం, త్రాగునీరు, విద్యార్థులకు అవసరమైనటువంటి బెడ్షీట్లు, హాస్టల్కు అవసరమైనటువంటి వర్కర్స్ తదితరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మధుసూదన్, ఇక జిల్లా అధికారి వెంకటలక్ష్మి, ఎంఈఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జాబ్ టెన్యూర్లో కొన్ని సాటిస్ఫాక్షన్ ఇచ్చే విషయాలు ఉంటాయి. ఈరోజు నాకు ఈ హాస్టల్ ఓపెనింగ్ కూడా అలాంటిదే. మనకు ఆదోనిలో ప్రీమెట్రిక్ గర్ల్స్ హాస్టల్ రిక్వైర్మెంట్ డిమాండ్ చాలా చాలా సంవత్సరాల నుంచి ఉంది. 2015కి ముందు ఇక్కడ ఒక ప్రీమెట్రిక్ గర్ల్స్ హాస్టల్ ఉండేది బీసీ వెల్ఫేర్కి. అందులో సుమారుగా 150 మంది పిల్లలు ఉండేవారు. 2015లో ఒక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చారు. అందులో భాగంగా ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన హాస్టల్స్ అన్నీ ఒక ఏరియాలో మెట్ చేసి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఓపెన్ చేయడం జరిగింది. ఆదోన్లో అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ గర్ల్స్ హాస్టల్ స్టార్ట్ చేశారు. అందులో అది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఉంది. అందువల్ల బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అండ్ బీసీ గర్ల్స్కి లిమిటెడ్ సీట్స్ యాక్సెస్ ఇచ్చారు. అయినా కూడా అవి ఇవ్వగా కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది. అండ్ నేను వచ్చిన వెంటనే 2 years బ్యాక్ ప్రపోజల్ పంపించడం జరిగింది గవర్నమెంట్కి. ఇక్కడ ఒక హాస్టల్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి. లాస్ట్ ఇయర్ కూడా పంపించాం, మళ్ళీ పంపే అప్రూవల్తో. సడన్గా ఒకరోజు స్పెషల్ సిఎస్ గారి నుంచి నాకు కాల్ వచ్చింది, అనంతరం సార్ నుంచి. ఎమ్మెల్యే సార్ పక్కనే ఉండి కాల్ చేయించారు. పరిస్థితి అడిగారు, నేను ఉన్న పరిస్థితి చెప్పాను అండ్ పాజిబిలిటీ అడిగారు. లీస్ట్ స్ట్రెంత్లో ఉన్న హాస్టల్ ఏదైనా ఉందా అని అడిగారు. మనకు కర్నూలు జిల్లాలో అతి తక్కువ స్ట్రెంత్ అంటే రోల్ 40-50 ఉన్నప్పటికీ కూడా పిల్లలు నిజంగా వచ్చే పిల్లలు ప్రతి తుమ్మలంలో 20 మంది అలాగే ఉన్నారు. ఆ విషయం చెప్పాను. దాన్ని కన్వర్షన్కి ప్రపోజ్ చేయమన్నారు. వెంటనే నేను డిస్ట్రిక్ట్ కమిటీ అండ్ కలెక్టర్ గారి అప్రూవల్తో ప్రపోజల్ పంపించడం జరిగింది. ఎమ్మెల్యే గారి చొరవతో నాకు 1 dayలో వచ్చిందండి శాంక్షన్. అది చాలా సంతోషమైన విషయం. దాని తర్వాత బిల్డింగ్స్ కోసం చాలా చూసాము. కొన్ని అవైలబుల్గా లేవు, ఉన్న వాటిని కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఈ బిల్డింగ్ కూడా సార్ వాళ్ళు చూపించిందే. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ట్రస్ట్తో ఈ బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. టుడే రియలీ వీఆర్ వెరీ హ్యాపీ. డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా సుమారుగా 150 మంది పిల్లలు వెయిట్ చేస్తున్నారండి ఈ హాస్టల్ కోసం. ప్రతిరోజు అప్లికేషన్స్ అన్ని పెండింగ్ ఉంటే ఆ పిల్లలు ఇంట్లో ఉన్నారు. దురదృష్టం ఏంటంటే ఎక్కడా లేరు, వేరే స్కూళ్ళలో ఎక్కడా లేరు, ఇంట్లో ఉన్నారు, బంధువుల ఇళ్లలో ఉన్నారు. తల్లిదండ్రులు కొంతమంది వదిలేసి వెళ్ళిపోయారు, కొంతమంది వదిలేయడానికి రెడీగా ఉన్నారు. ఆ పిల్లలందరినీ ఇక్కడ చేర్చుకుంటాము. నేనైతే గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తాను. ఈ సందర్భంగా మాకు హెల్ప్ చేసినటువంటి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రాంగణంలో ఈరోజు బాలికల వసతి గృహాన్ని ప్రారంభించడానికి విచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారికి, అలాగే డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటలక్ష్మమ్మ గారికి, అలాగే డిప్యూటీ డిఓ గారికి, వెంకటరంగారెడ్డి గారికి, శ్రీనివాసు గారికి, అలాగే మిగతా హాస్టల్ నుంచి వచ్చేసినటువంటి వార్డెన్స్కు, అలాగే గుజరాత్ స్కూల్ వారు ఇచ్చినటువంటి సేవా దృక్పథం ప్రదర్శించినటువంటి ఆ సమాజ వారికి, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా వందనాలు, స్వాగతవందనాలు. ఈరోజు ముఖ్యంగా డాక్టర్ పార్థసారథి గారు వారు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఈరోజు ప్రత్యేకంగా బాలికల వసతి గృహానికి ప్రారంభిస్తున్నందుకు నిజంగా నేను కూడా చాలా ఆనందిస్తున్నాను. ముఖ్యంగా ఈ పశ్చిమ భాగాన నిరుద్యోగ సమస్యతో అవి పక్కన పెట్టేస్తే చదువుల విషయంలో ఈ రోజున చాలా వెనుకబడినటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు హాస్టల్ రావడం ముఖ్యంగా గర్వించదగ్గ విషయం. వారిని నిజంగా ఎంతో అభినందించినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో కూడా విద్యా వైద్యం మీద వారు ఎప్పుడు కూడా మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ వారికి ఉంటాయి. వారితో పాటు కూడా మేము కూడా ప్రతి ఒక్క విషయాల్లో మేము సమీభావం తెలుపుతూ అభివృద్ధి సైడు మేము కూడా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను.